అందువల్ల ఇంకోటేమో మెడికల్ కాలేజీలే లేవు అక్కడ అని, దానికి తగినట్టే మంత్రి సత్యకుమార్ ఒక 10 ప్రశ్నలు విడుదల చేశారు. ఇవి ఉన్నాయా, కట్టారా, డబ్బులు ఉన్నాయా, ఇట్లాంటివన్నీ. అసలు ప్రతిపక్ష నాయకుడి పర్యటన పర్పస్ అయిపోయినట్టే. అవును, అంటే ప్రభుత్వం సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, పోలీసులు, హెచ్చరికలు, జనమేమో వచ్చారు, జనం కనిపిస్తున్నారు కదా. కాబట్టి ఆయన గేమ్ ప్లాన్ ప్రకారమే ఇదంతా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ ఏమో చంద్రబాబు గారిది అయినా వ్యూహం ఆ మటుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళదే అమలు అవుతున్నట్టు కనిపిస్తుంది. వీళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. అంటే అనవసరంగా జగన్ మీద ఫోకస్ పెడుతున్నారంటారా? అంతే కదా, అంత ఓవర్ రియాక్షన్. మీరు ఎప్పుడైతే నా గురించి అదే పనిగా ఇదిగా మాట్లాడతారో ఆటోమేటిక్గా మీరు వాళ్ళే మమ్మల్ని చూసి భయపడుతున్నారా, జగన్ అంటేనే భయం, అంతే కదా. అంతే వదిలే పోనీ జాగ్రత్తలు, కనీస జాగ్రత్తలు తీసుకోవటం, అక్కడికి వచ్చి చెప్పడం, అంతవరకు చేస్తే వేరే విషయం. ఇంకోటి ప్రతిపక్ష నాయకుడు అంటే హోదా ఒక్కటే కాదు కదా సమస్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఓడిపోయిన తర్వాత విమానాశ్రయంలో చెక్ చేశారంటే చాలా గగ్గోలు పెట్టారు, చాలా ఇది జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రాజ్యాంగ రీత్యా ప్రోటోకాల్స్లో ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన అనుభవజ్ఞుడా, నెల రోజులే ఉన్నాను ఆదిల భాస్కర్ రావుని కూడా ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి ఎందుకు వచ్చినా సరే. కాబట్టి